మనిషికి సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, సంతోషాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. అయితే శ్రమలు వచ్చినప్పుడు మనిషి ఎలా స్పందించాలి, దేవుని దగ్గర ఏ విధంగా ఉండాలి అంటే, చాలామంది కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కృంగిపోతారు, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతారు, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతారు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోతారు. రెండూ కరెక్ట్ కాదు. ఏంటమ్మా? రెండు కూడా కరెక్ట్ కాదు. సంతోషం వచ్చిన పొంగిపోవడం కరెక్ట్ కాదు, బాధ వచ్చినప్పుడు కృంగిపోవడం కూడా కరెక్ట్ కాదు. రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సంతోషం కలిగిందనుకోండి, దాన్ని కూడా దేవుని మహిమకరంగా చెప్పుకోవడం తప్ప ఇంకా మనం ఎగిరి పడిపోకూడదు. నా అంతటోళ్ళు లేరు, అంతా నేనే, నా ఇష్టం నేను ఏది కడితే చేసేస్తాను, ఎలా పడితే అలా చేసేస్తాను, నాకేంటి, నాకేం తక్కువ, తగ్గను అన్నట్లుగా ఉండకూడదు. అర్థమవుతుంది? అదే సమయంలో కాస్త దుఃఖం కలిగితే, కాస్త శ్రమ కలిగితే, ఇంక దేవుడు లేడు, దేవుడు మాకేం చేశాడు, దేవుడు ఎప్పుడు ఇలాగే చేశాడు, దేవుడు ఎప్పుడు ఇలాగే వదిలేశాడు మమ్మల్ని, ఎందుకు చర్చికి వెళ్ళడం, ఎందుకు మందిరానికి వెళ్ళడం, ఎందుకు ప్రార్థన చేసుకోవడం, ఎందుకు ఇలాగా అలాగని కృంగిపోతూ ఉంటావు, మరింత దిగజారిపోతూ ఉంటావు, మరింతగా కిందకి పడిపోతావు. నువ్వు ఎప్పుడైతే ఆ థాట్స్ నీలో వచ్చినాయో అపవాదికి చోటిస్తావు, సాతానుకు చోటిస్తావు. నీలో ఎప్పుడైతే ఆ థాట్స్ వచ్చినాయో అపవాది నీ దగ్గరికి వచ్చేస్తాడు. నువ్వు అప్పుడు ఎలా ఉంటుందంటే, వాడికి స్మెల్ వచ్చేస్తుంది, అబ్బా ఇక్కడ ఎక్కడో బిర్యానీ వండుతున్నారు అన్నట్లుగా ఉంటుంది. అపవాదికి స్మెల్ వచ్చేసి నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఇదేదో నాకు సంబంధించిన మనిషిలా ఉంది, నాకు సంబంధించినటువంటి వ్యక్తిలాగా ఉంది ఈ మనిషి, మంచిదే, ఈ వ్యక్తి నాకు దొరికేసింది లేకపోతే దొరికేసాడు అనుకుని నీవు ఏదైతే ఆలోచన చేస్తున్నావో దానికి ఇంకా బలాన్ని చేకూర్చి ఇంకా క్రిందకి తొక్కే ప్రయత్నం చేస్తాడు. నిన్ను ఇంకా భ్రష్టత్వంలోకి మార్చేసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అపవాది పని ఏంటంటే, నీ ఆత్మ నశించిపోవడం అపవాదికి కావాలి. వాడి గురి ఏంటంటే, భూమి మీదకి దేవుడు ఎన్ని ఆత్మలైతే పంపించాడో అన్ని ఆత్మల్లోంచి సాధ్యమైనన్ని ఆత్మల్ని దేవుడి దగ్గర తిరిగి వెళ్ళనివ్వకుండా చేయడమే వాడి డ్యూటీ. ఎన్ని ఆత్మలను నరకానికి పంపించగలిగితే అంత సక్సెస్ అవుతాడు వాడు. వాడి డ్యూటీ అది. వాడు ఆ డ్యూటీ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. వాడు అనుచరులు, సాతాను అనుచరులు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి నీ దగ్గరికి వచ్చి దేవుని మీద నీకు ఇంకా కోపం వచ్చేలా చేస్తాడు. దేవుడి మీద నీకు ఇంకా ద్వేషం పెరిగేలా చేస్తాడు, నీకు ఇంకా ఇసుపొచ్చేలా చేస్తాడు, దేవుని దగ్గరగా ఉండకుండా చేస్తాడు. నిన్ను చేసి నెమ్మదిగా నిన్ను దిగజారు చేస్తాడు, నిన్ను నరకానికి వెళ్ళిపోయేలా తయారు చేస్తాడు. నువ్వేమనుకుంటావు అంటే బాగానే ఉంది కదా అనుకుంటావు. కాదు, వాడు గెలుస్తున్నాడు, నువ్వు నరకానికి పోతున్నావు. 3 విషయాలు జరుగుతున్నాయి. నీ వలన సాతాను గెలుస్తున్నాడు, నువ్వు నరకానికి వెళ్ళిపోయేలాగా ప్రిపేర్ అవుతున్నావు. 3 జరుగుతున్నాయి. నువ్వు ఎప్పుడైతే కష్టం వచ్చినప్పుడు కృంగిపోయి దేవుడికి దూరంగా ఉంటున్నావో, లేకపోతే దేవుడిని విసుక్కుంటున్నావో, అప్పుడు జరిగే పని ఏంటంటే అపవాదికి చోటిస్తున్నావు, అపవాదికి లైన్ క్లియర్ చేస్తున్నావు. అది ఎంత మాత్రం కూడా తప్పు. ఏమీ లేదు, దేవుడికి తెలియకుండా నీ జీవితంలో ఏమీ జరగదు. అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, దేవుడికి తెలియకుండా నీ జీవితంలో ఏమీ జరగదు. కాబట్టి
నీకు నష్టం కలిగిందా, కష్టం కలిగిందా, శ్రమ కలిగిందా? దేవుడికి తెలిసే కదా వచ్చింది ఇది. దేవుని మీద విశ్వాసంతో దేవుడికి ప్రార్థనాపూర్వకంగా దేవుడికి అప్పగించు. ఆయనే రెండింతలుగా నిన్ను బాగు చేసి రెండింతలుగా నిన్ను ఆశీర్వదించేలా చేస్తాడు. ఒక రోజు లేటు కావచ్చు, 10 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ ఆ స్థితి నీకు ఎందుకు అనుమతి ఇచ్చాడు దేవుడు, అది ఆయనకి తెలుస్తుంది. నీకు మరింతగా నిన్ను ఆశీర్వదించడానికే ఆ స్థితి కలగజేశాడు కానీ త్రొక్కేయడానికి కాదు. నువ్వు అప్పుడు దేవుడికి సరెండర్ అవ్వకుండా వదిలేస్తే మాత్రం అపవాది నిన్ను త్రొక్కేస్తాడు, ఇంకా నిన్ను లోపలికి ఊబులోకి ఇంకా లాగేస్తాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు శ్రమల గుండా నడుస్తున్నావో, కష్టాల గుండా నడుస్తున్నావో, దేవుడికి మరింత దగ్గరగా ఉండాలి. లేకపోతే అపవాది ఇంకా మరింతగా నేను లాగేస్తాడు. అర్థమవుతుందా నీకు? మరింతగా వెనక్కి లాగేస్తాడు. ఆ టైంలోనే మనుషులు భ్రష్టులు అయిపోతారు. ఆ టైంలోనే మనుషులు నరకానికి ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. అందుకు కాబట్టే దేవుడు నీ జీవితంలో దేనికి అనుమతి ఇచ్చాడో దానికి నువ్వు ప్రిపేర్ అయ్యి దేవునికి అప్పగించి నువ్వు ప్రార్థన పూర్వకంగా విశ్వాసంగా పట్టుదలతో ప్రార్థనగా కన్నీరు గార్చి ఉపవాసాలుండి దేవునికి మరింత దగ్గరగా ఉంటే నీకు 4 ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఆమేన్ చెప్దాం అందరం కూడా. అలాంటి స్థితి నీకు వస్తుంది, వదిలేడు దేవుడు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆసాపు అనే వ్యక్తి ఒక ప్రార్థన చేశాడు, ఒక కీర్తన రాశాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆసాపు అనే ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఏమని ప్రార్థిస్తున్నాడో తెలుసా? ఏమని ప్రార్థిస్తున్నాడో తెలుసా? కీర్తన గ్రంథం 77:11 చదువు. యెహోవా చేసిన కార్యములను, పూర్వము చేసిన ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకొందును, నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. చాలు చాలు. ఇంకొక మాట చూస్తే 73:25 చూడు. 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఏదియో నాకక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఎవరు చేసిన ప్రార్థన తెలుసా? ఇది ఎవరు చేసిన ప్రార్థన తెలుసా? ఆసాపు అనే వ్యక్తి చేశాడు. ఆసాపు అనే వ్యక్తి చేశాడు. ఎందుకు చేశాడు ఈ ప్రార్థన? ఎందుకు చేశాడు ఈ ప్రార్థన అంటే, తను కష్టాల్లో ఉన్నప్పుడు, తను శ్రమల్లో ఉన్నప్పుడు ఒకసారి దేవుణ్ణి ప్రశ్నించాడు. తన కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నించాడు. వినండి ఒకసారి జాగ్రత్తగా. ఆసాపు అనే వ్యక్తి తన కష్టాల్లో ఉన్నప్పుడు ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడంటే, వినాలి జాగ్రత్తగా ఈ మాటనే. ఆసాపు అనే వ్యక్తి దేవుణ్ణి ఒక రోజున ప్రశ్నించాడు. ఏమనంటే, ప్రభువా, నేను చాలా నీతిమంతుడిగా ఉన్నాను, నేను చాలా భక్తిపరుడిగా ఉన్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, కానీ నీకు ఏమీ చేయని వారు వాళ్ళు చాలా బాగున్నారేంటి? వాళ్ళు అంత బాగా ఉన్నారేంటి? చూడండి 73వ కీర్తన చూడు. 73వ కీర్తన 3వ వచనం చూడు. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడితేనే. మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారు కలగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఒక రోజున నీకు మళ్ళీ దేవుని ప్రశ్నించాడంట ఆయన. నువ్వు అలాగే ప్రశ్నిస్తావు. నాకు ఏం చేస్తావు ప్రభువా? నీకు నేనంత చేస్తున్నాను, అదిగో నా పక్కింటోళ్ళు చూడు ఎలాగ ఉన్నారో, వాళ్ళు ఏమన్నా నిన్ను నమ్ముకున్నారా?
వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, నేను చూడు ఎలాగున్నానో, నువ్వేం చేసావు నాకు అని నువ్వు అంటుంటావు కదా ఒక్కొక్కసారి. వినాలమ్మా, అని నువ్వు అంటుంటావు కదా ఒక్కొక్కసారి. అలాగన్నాడంటే ఈ ఆసాపు. అంటే అనేసి భయమేసి మందిరంలోకి వెళ్ళి దేవుడికి మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. అనేసి భయమేసి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడట. అప్పుడు దేవుడు అతనికి బయలుపరిచాడంట. ఏమనంటే, ఒరే నువ్వు పై మెరుగులో చూస్తున్నావు, వాళ్ళని ఎక్కడ పెట్టానో తెలుసా, నేను కాలు జారే చోట్లో పెట్టాను వాళ్ళని. కాలు జారే చోట్లో పెట్టాను. ఎప్పుడైనా లటక్కన పడిపోతారు, వాళ్ళు లోయలో పడిపోతారు, ఇంక మళ్ళీ తిరిగి లేగరక. నువ్వు 7 సార్లు పడిపోయినా తిరిగి చెప్పాలమ్మా, నువ్వు తిరిగి లేస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడు అక్కడ రాయబడం చూడు, 18వ వచనం, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటునే వంచి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు. మహాభయము చేత వారు కడముట్టి నశించుదురు. అది చెప్పాడంట దేవుడు ఆషాపుకి. అర్థమవుతుందా? నువ్వు అడుగుతావు కదా దేవుణ్ణి, నాకేం చేసే ప్రభు, పక్క వాళ్ళు అలా బాగున్నారు ఇలా బాగున్నారని. అలాంటప్పుడు అలాగే ఆసాపు కూడా అడిగితే ఆసాపుకి దేవుడు చెప్పాడంట ఇలాగని, వరే వాళ్ళు కాలు జారే చోట్లోనే ఉన్నారా, వాళ్ళ క్షణమాత్రంలో నశించిపోతారు, నువ్వు మాత్రం 7 సార్లు పడిపోయినా తిరిగి లేస్తావు, నీకు వచ్చిన భయం ఏమీ లేదు. అందుకని అప్పుడు ఆసాపు ఏమన్నాడో తెలుసా? అతను కష్టం వచ్చినప్పుడు ఏమన్నాడో తెలుసా? చూడండి, ఈసారి చూద్దాం. ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా? ఆసాపు అంటున్నాడు. కష్టకాలంలో ఆసాపు అంటున్న మాట ఏంటో తెలుసా? ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో నాకు ఏది వద్దంటున్నాడు దేవుడు. ఆసాపు అంటున్నాడు. చూడండి తన మనసు చూడండి. నువ్వు అలా అనగలవా? శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు దేవుని పట్టుకుని నిలబడగలుగుతావా? ఒకవేళ నీకు శ్రమలు ఇచ్చాడేమో దేవుడు, ఎవని దేవుడు తెలియకుండా వచ్చినాయి నీ దగ్గరికి ఆ శ్రమలు, దేవుడు తెలియకుండా వచ్చిందా నీ దగ్గరికి ఆ కష్టం, దేవుడికి తెలిసే కదా. ఆయన తీసేసుకుంటాడు మళ్ళీ ఆ శ్రమనే కష్టాన్ని. నువ్వు నిబ్బరంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుని మీద భారం వేసుకుండు, ఆయనే చూస్తాడు. పట్టు వదలకుండా ప్రార్థన చేసి ఆయన మరింత గట్టిగా పట్టుకో, ఆయనే చూసుకుంటాడు. ఒకవేళ ఇప్పుడు నిన్ను కష్టపెట్టాడేమో, తర్వాత నీకు 4 రెట్ల ఆశీర్వాదం ఇవ్వడానికే అది ఇచ్చాడు. ఆమేన్. కష్టపడకుండా ఎవరికైనా ఏమైనా వస్తుందండి? సాయంత్రం వరకు కష్టపడితేనే సాయంత్రం జీతం వస్తుంది. నెలంతా కష్టపడితేనే నెల తర్వాత జీతం వస్తుంది. నీకు శ్రమలు కష్టాలు వస్తేనే ఆశీర్వాదాలు 4 రెట్లు వస్తాయి. ఆమేన్. కాబట్టి కష్టాలకి శ్రమలకి క్రైస్తవుడు భయపడిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్ చెప్దామండి అందరూ కూడా. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కష్టం. అందుకే ఆసాపు అంటున్నాడు, ఆకాశం మందు నీవు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది వద్దు. అలా నువ్వు అనగలగాలి. ఇంకేమన్నాడు తెలుసా ఆసాపు? కష్టం వచ్చినప్పుడు ప్రభా నువ్వు నాకేం చేసావు అని అంటలేదు. ఏమంటున్నాడు తెలుసా? పూర్వ దినాల్లో నువ్వు నాకేం చేసావో ఆ అద్భుతాలు నేను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభువా. పూర్వ దినాల్లో నువ్వు నాకు చేసిన అద్భుతాలు నేను జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఇంతకుముందు కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఎలా బయటకు తీసుకొచ్చావో అది జ్ఞానం చేసుకుంటాను. నీ ఆశ్చర్య కార్యాలు నేను జ్ఞానం చేసుకుంటాను. నీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు నా మీద ఎలా కుమ్మరించావో ఒకప్పుడు అవి జ్ఞాపకం చేసుకుంటాను. నన్ను ఎలా బ్రతికించావో, నాకు వ్యాధి బాధ వచ్చినప్పుడు నన్ను ఎలా బ్రతికించి స్వస్థపరిచావో, అప్పుల్లో ఉన్నప్పుడు నన్ను ఎలా బయటకు తీసుకొచ్చావో అది నేను ధ్యానం చేసుకుంటాను అని ఆసాపు అంటున్నాడంట. ఈరోజు నువ్వు అనగలవా అలాగా? నువ్వు అనగలవా అలాగా? అంటావా? అంటారా అనరా? అలా అనాలి. అనకపోతే అపవాదిగాడి దగ్గరికి వస్తాడు. ఎందుకంటే వాడు నిన్ను అలా అనకుండా చేయాలనేది వాడి ఉద్దేశం. దేవుణ్ణి నువ్వు హెచ్చించకుండా ఉండాలనేది ఆడి ఉద్దేశం. నిన్ను నశించి నరకానికి పంపాలనేది ఆడి ఉద్దేశం.
నిన్ను బాగుపరిచి పరలోకానికి తీసుకెళ్లాలని దేవుడి ఉద్దేశం. ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణ ఈ జీవితం. నువ్వు దేవునికి లోబడు, బాగుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఆసాపు గురించి ఇంతగా చెప్తున్నారు కదా, ఆసాపు ఎవరండి ఇంతకనే? ఆసాపు ఎవరు తెలుసా మీకు? ఆసాపు ఎవరో ఎప్పుడన్నా చూసారా? సరే, ఆసాపు గురించి చెప్తాను. ఏంటి అతనికి అంత నీతిమంతుడు ఎలా అయ్యాడు అతను? ఇప్పుడు దావీదు గురించి అందరికీ తెలుసు, దావీదు గారి గురించి అందరికీ తెలుసు, యోబు గురించి అందరికీ తెలుసు, అబ్రహాం గురించి అందరికీ తెలుసు. ఈ ఆసాపు గురించి చాలామంది తెలీదు. కానీ ఇతడు చాలా మంచి వ్యక్తి అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ ఆసాపు ఎవరు? ఒక నిమిషం నేను మీకు వివరించి ముగించేస్తాను. ఈ ఆసాపు ఎవరంటే, ఈ కీర్తనల గ్రంథంలో 12 కీర్తనలు రాశాడు ఈ ఆసాపు. ఈ మొత్తం కీర్తనలో 150 కీర్తనలు ఉన్నాయా? మొత్తం 150 కీర్తనలో ఆసాపు అనే వ్యక్తి 12 కీర్తనలు రాశాడు. అందులో 50వ కీర్తన తర్వాత 73వ కీర్తన నుండి 83వ కీర్తన వరకు ఈ ఆసాపు అనే భక్తుడు రాశాడు. ఇంకా చాలామంది రాశారు కీర్తనలు. ప్రథమ భాగం దావీదు గారు అయితే, మోషే గారు రాశారు, సొలొమోన్ రాశాడు, కోరాహు కుమారులు రాశారు, ఈ ఆసాపు కూడా రాశాడు కీర్తనలు. అందులో 12 కీర్తనలు రాశాడు. 50వ కీర్తన అలాగే 73 నుండి 83 వరకు రాశాడు. ఇవన్నిటిలో కూడా ఆయన స్వభావం ఏం కనపడుద్దంటే, ఈ రాసిన 12 కీర్తనలో కూడా ఆసాపు యొక్క మనస్సు, ఆసాపు యొక్క స్వభావం ఏం కనపడుతుందంటే, దేవుని యొక్క న్యాయము కనపడుతుందండి. అంటే దేవుడు ఎంత న్యాయవంతుడు అనే ఒక విషయాన్ని ఆయన చెప్తాడు ఈ 12 కీర్తనలో. రెండవది ఏం చెప్తాడంటే, భక్తిహీనుల సమృద్ధి కొరకు, భక్తిహీనుల క్షేమం కొరకు తడబడి, తర్వాత లేదు మనమే బాగుంటాం అని చెప్తాడు. ముందు భక్తిహీనులేటి అంత బాగుంటున్నారు అనుకుని, లేదు లోతుగా మనం ప్రార్థన చేసినప్పుడు మనమే బాగుంటాం అని చెప్తాడు. రెండో అంశం. మూడవదిగా ఏం చెప్తాడంటే, ఈ 12 రాసిన కీర్తనలో పరిశుద్ధ జీవితం గురించి చెప్తాడు ఆయన. మనం ఎంత పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని పరిశుద్ధత ఏమిటి అనేది అర్థమవుద్ది. నాలుగవదిగా దేవునిపై మనకున్న విశ్వాసం గురించి అర్థమవుద్ది. మనం విశ్వాసం ఎప్పుడు పట్టుకోవాలో? మనం కష్టాల్లో ఉన్నప్పుడే నీ విశ్వాసం ఏమిటో బయటికి కనపడద్ది. అన్నీ బాగున్నప్పుడు నీ విశ్వాసము కనపడదు. కష్టాల్లో ఉన్నప్పుడే విశ్వాసము కనపడద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ విశ్వాసం ఎంత గొప్పదో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడే బయటపడద్ది. ఆ విశ్వాసం గురించి కూడా ఈ ఆసాపు చెప్పాడు. ఇంతకీ ఆసాపు ఎవరో తెలుసా? ఈ ఆసాపు ఎవరంటే, లేవీయులలో ఒక ప్రథమమైనటువంటి వ్యక్తి. లేవీయులంటే ఎవరు? లేవీయులంటే ఎవరంటే, యాకోబుకి 12 మంది కొడుకులు పుడతారు కదా. 12 మంది కొడుకుల్లో ఒక కొడుకు పేరు లేవి. ఆ లేవికి పుట్టిన వారందరూ కూడా కొన్ని వేల మంది పుట్టారు. అంటే అతను ఒకరికే కాదు, అతని సంతానం, అతని వంశంలో కొన్ని వేల మంది పుట్టారు. ఆ కొన్ని వేల మందిని కలిపి లేవీలు అంటారు. ఆ లేవీలలో మోషే గారు ఉన్నాడు, ఆ లేవీలలో అహరోను ఉన్నాడు, ఆ లేవీలలోనే ఈ యొక్క ఏం పేరు అనుకుంటున్నాం మనం, ఆసాపు కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ ఆసాపు ఎవరు వంశంలోంచి వచ్చాడంటే, గెర్షోము అనే ఒక ఆయన ఉన్నాడు. ఆ గెర్షోము అనే వంశంలో నుంచి వచ్చాడు. ఈ గెర్షోము అంటే ఎవరు? మోషేకు పుట్టిన 2 కుమారుల్లో ఒక కుమారుడు పేరు గెర్షోము. ఈ గెర్షోము అనే మోషేకు పుట్టిన గెర్షోము అనే వ్యక్తి నుండి వచ్చినటువంటి
వంశాలలో నుండి ఈ ఆసాపు వచ్చాడు. అర్థమవుతుందా మీకు ఇప్పుడు ఆసాపు అంటే ఎవరనేది? ఇప్పుడు మన శుక్రవారం చెప్పాను, ఇవాళ ఆదివారం చెప్పాను ఆసాపు గురించి. ఆసాపు గొప్పోడు, ఆసాపు దేవుడి పట్ల ఎంత నీతిగా ఉన్నాడు, ఆసాపు దేవుడిని ఎంతగా మహిమపరుస్తున్నాడని చెప్తున్నాను. కానీ ఇందుకు ఆసాపు ఎవరన్నది మీకు తెలియదు కదా. మరి అందుకని ఈరోజు ఆసాపు గురించి నేను చెప్తా ఉన్నాను. దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ ఆసాపు ఎలాంటి వాడంటే 3 ఆల్రౌండర్ అయిన, 1 పాటలు పాడతాడు, సింగర్ అయిన, గాయకుడు, 2 మ్యూజిక్ చేస్తాడు, అంటే సంగీతం వాయిస్తాడు, తాళాలతో సంగీతాన్ని వాయిస్తాడు. ఆయన సంగీతకారుడు, గాయకుడు, మ్యూజిషియన్, అలాగే రైటర్, రచయిత. 3 అంటే ఒక పాట రాస్తాడు, దానికి సంగీతాన్ని కొడతాడు, దాన్ని పాడతాడు. 3 పనులు కూడా ఆయనే చేస్తాడు. ఓకే, దావీదు అంతే కదా, పాట రాస్తాడు, పాడతాడు, వాయిద్యాలతో కూడా పాడతాడు. ఆయన వాయిద్యం కూడా వాయించడం వచ్చు. ఆయన వాయించే వాయిద్యం ద్వారానే సౌలుకు పట్టిన దురాత్మ పోయేదంట. ఆయన కూడా వాయిద్యం వాయిస్తాడు దావీదు గారు. ఇప్పుడు ఆసాపు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆసాపు కూడా వాయిద్యాలు వాయిస్తాడు, సంగీతం కొడతాడు, పాటలు పాడతాడు, పాటలు రాస్తాడు, దేవుని స్తుతి చేస్తాడు. ఈ యొక్క ఆసాపు ఎక్కడి స్తుతి చేస్తాడంటే, దేవుని మందసం ఉంది కదా, దేవుని మందసం ఉంది కదా, ఈ మందసానికి ముందు స్తుతి చేయడానికి దావీదు గారు కొంతమందిని నిర్ణయించాడు. దేవుని నిత్యము స్తుతించడానికి కొంతమందిని నిర్ణయించాడు. ఆ కొంతమంది నిర్ణయించిన వారందరికీ ఈ ఆసాపుని అధిపతిగా చేశాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అర్థమైందా మీకు ఆసాపు అంటే ఏంటో? దేవుని మందసం ముందు స్తుతించడానికి ఏర్పాటు చేసినటువంటి స్తుతికారులందరికీ ఇతడు లీడర్. దావీదే నియమించాడు ఈ ఆసాపుని. చూసారా ఆసాపు ఎంత గొప్పవాడో? హల్లెలూయా చెప్పాలి అందరూ కూడా, హల్లెలూయా. దేవుని మందిర సేవ చేయుటకు ప్రత్యేకంగా దావీదు ద్వారా ఇతడు నియమించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ ఆసాపు గురించి మనం 1వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలు దేవుడని యెహోవాను ప్రసిద్ధి, చూడండి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీలలో కొందరిని నియమించాడు. ఎవరు? దావీదు నియమించాడు. ఓకే, వారికి ఆసాపు అధిపతి. చూశారు కదా ఆసాపు గురించి ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఎజ్రా గ్రంథములో 2వ అధ్యాయము 41వ వచనం కూడా చూడండి. గాయకులలో వినండి, పాటలు పాడే వాళ్ళలో, అర్థమవుతుందా? గాయకులు అంటే పాటలు పాడే వాళ్ళలో ఆసాపు వంశస్థులు 128 మంది ఉన్నారంటండి. అర్థమవుతుందా? ఆసాపు ఒక్కడే కాదు, ఆసాపు కుమారులు కూడా, ఆసాపు వంశస్థులు అందరూ కూడా దేవునికి పాటలు పాడడంలో ప్రసిద్ధులంట. వాళ్ళు 128 మంది దేవుణ్ణి గాయకులుగా ఈ ఆసాపు కుమారులు అంటే ఈ ఆసాపు వంశస్థులు ఉన్నారంట. ఆసాపు వంశస్థులు దేవునికి స్తుతి చేయడంలో, దేవునికి పాటలు పాడడంలో 128 మంది ఉన్నారంటండి దేవుని సేవలో ఆసాపు వంశస్థులు. చూసారా ఆసాపు ఎలాంటి వాడో? ఆసాపు నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి, ఆసాపు నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకటి, పాటల ద్వారా దేవునికి శక్తివంతమైనటువంటి ఆరాధన చేసి ఆయన సన్నిధిలో ఆయన మహిమపరిచి మనము ఆశీర్వదింపబడ్డానికి ఒక గొప్ప సాధనంగా పాటలు ఉపయోగపడతాయని ఆయన ద్వారా మనకు అర్థమవుతుందా? ఆయన వంశం అంతా పాటల వంశమే.
ఆయన వంశమంతా సింగింగే, దేవుని స్తుతించడమే. 128 మంది ఆయన వంశస్థులు ఉన్నారంటండి దేవుని సేవలో పాటలు పాడడానికి, గాయకులు. ఈయన గాయకుడు, ఈయన సింగరు, ఈయన కుమారులు, అంటే ఈయన వంశస్థుల సింగర్లు 128 మంది సింగర్లు. ఈయన సింగింగ్ చేస్తాడు, మ్యూజిక్ చేస్తాడు, రైటింగ్ చేస్తాడు. దేవుణ్ణి మందసం ఎదుట స్తుతించడమే కాకుండా ఎంతమందిని దావీదైతే అక్కడ స్తుతించడానికి ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ అధిపతి, లీడరు, వాళ్ళందరినీ క్రమంగా దేవుణ్ణి స్తుతించడానికి ఇతడు పాటుపడే వ్యక్తి. చూసారు ఎంత గొప్పవాడో. అంటే పాటల ద్వారా దేవుని మహిమపరిచి మనం ఆశీర్వాదాలు పొందుకోవచ్చు అనేది ఆసాపు నుండి మనకు అర్థమవుతా ఉంది. ఆమెను చెప్దామండి. అర్థమైందా? ఇవి అర్థమైందా? అర్థమైందా? వ్యర్థమైందా? రెండు చెప్పాను మీకు. అర్థమైందా? వ్యర్థమైందా? అర్థమైంది, వ్యర్థం అవ్వలేదు. ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది, ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, రెండోది, సందేహం వచ్చినా దేవుని సన్నిధిలో సమాధానం దొరుకుద్ది అనేది. అంటే నీకు డౌట్ వచ్చినా సరే దేవుని సన్నిధిలో సమాధానం దొరికిద్ది అనేది ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన డౌట్ వచ్చింది, నేను ఎంత చేస్తున్నాను, ఏమీ చేయలేడు, అంత బాగున్నాడేటి అని డౌట్ వచ్చింది ఆయనకి. వచ్చి దేవుని ప్రశ్నించాడు. తర్వాత భయపడి దేవుని మందిరానికి వెళ్ళి మోకరించి ప్రార్థించాడు. అప్పుడు దేవుడు బయలుపరిచాడు, ఒరే బాబు, వాళ్ళు బాగున్నారు అనుకోకరా, వాళ్ళు కాలు జారే చోట్లోనే ఉన్నారా అని దేవుడు చెప్పాడు. అప్పుడు ప్రభువా నువ్వు సత్యవంతుడు, న్యాయవంతుడు అన్నాడు. అది దొరికింది ఆయనకి. అంటే డౌట్ వచ్చింది, దేవుడి సన్నిధిలో సమాధానం వెతికాడు, దొరికింది. అది కూడా మనం నేర్చుకోవచ్చు. రెండవదిగా, నీకు డౌట్ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో వెతుకు. ఎక్కడో ఎవరి దగ్గర వెతకొద్దు. ఎల్లమ్మ, పుల్లమ్మ, లేకపోతే ఆ వాడో అప్పారావు వీడి దగ్గర వెతకొద్దు. మనుషుల దగ్గర డౌట్లకి సమాధానం వెతకొద్దు. దేవుని సన్నిధిలో వెతుకు, నీకు సమాధానం దొరికిద్ది. ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మూడవదిగా ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఆలస్యమైన దేవుని సన్నిధిలో న్యాయము చేస్తాడు. ఆలస్యమైన దేవుని సన్నిధిలో న్యాయం దొరుకుతుంది అని ఆయన జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. ఇవన్నీ ఆయన అనుభవాల ద్వారా చెప్తున్నాడు. ఆయన రాసిన 12 కీర్తనలను బట్టి ఇవి అర్థమవుతాయి. ఆయన జీవితం మనకు అర్థమవుద్ది, ఆసాపు జీవితం. ఓకే? అంటే ఆలస్యమైనా కానీ దేవుడు మనకు న్యాయమే చేస్తాడు అనేది మీరు గమనించాలి. ఆసాపు నుండి మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మంచి విషయం కూడా చెప్పాడండి ఆసాపు. ఇది మీరు అందరూ హృదయంలో భద్రం చేసేసుకోవాలి. అందరూ వినండి, ఎలర్ట్గా వినండి, నీరసంగా ఉండొద్దు. ఆసాపు లాంటి భక్తుడి గురించి చెప్పేటప్పుడు ఎంత సంతోషంగా ఆలకించాలి. అతడు దేవుడి కోసం తన వంశమంతా 128 మంది సింగర్లని తన వంశంలోంచి దేవుడి కోసం వెళ్ళారంటే చూడండి ఒకసారి. నీ వంశంలోంచి ఎంతమంది వస్తున్నారు? లింగం అంటే నువ్వు ఒక్కరు వస్తావు, ఉన్నవాళ్ళు ఎవరు తీసుకురావు. ఆసాపు 128 మంది సింగర్లు ఇచ్చాడు దేవుడికి. నువ్వెంతమంది ఇస్తున్నావు దేవుడికి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆసాపు వంశస్థులు 128 మంది ఉన్నారని ఈ ఎజ్రా 41వ అధ్యాయంలో రాయబడి ఉంది. అది ఆసాపు భక్తి. చూడండి, ఆసాపు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఒక్క విషయం ఉందండి. ఆయన అంటున్నాడు, నిజమైన సంపద అంటే ఏంటంటే దేవుని సన్నిధానమే నిజమైన సంపద అంటున్నాడు. గట్టిగా చప్పటి కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. నిజమైన సంపద అంట దేవుని సన్నిధానం అంటండి. అబ్బా, ఈ మాట ఎంతమందికి అర్థమైంది అంటే, మనం నిజమైన సంపదని ఏమనుకుంటాం? డబ్బు అనుకుంటాం, ఆస్తిపాస్తులు అనుకుంటాం, డబ్బు ధనం అనుకుంటాం. అమ్మా, ఇంకేమనుకుంటాం? గోల్డ్, బంగారాలు, ఇవన్నీ సంపద అనుకుంటాం. అవి నిజమైన సంపద కాదంట. అది నిజమైన సంపద కాదంట. నువ్వు ఎంత సంపాదించినా అది ఇక్కడే ఉంటుంది. అది ఇక్కడే ఉంటుంది. 1 కోటి రూపాయలు సంపాదించినా, 10 కోట్లు సంపాదించినా, 100 కోట్లు సంపాదించినా అది ఇక్కడే ఉంటుంది. నువ్వు మాత్రం నరకంలో ఉంటావు. ఎప్పుడు నువ్వు పరలోకంలో ఉంటావంటే, నిజమైన సంపద నువ్వు సంపాదించుకున్నప్పుడే పరలోకంలో ఉంటావు. ఆ నిజమైన సంపద ఏంటంటే ప్రభు సన్నిధానము.
దేవుని సన్నిధానము, అది సంపాదించుకుంటే నువ్వు పరలోకంలో ఉంటావు. ఓకే, అది నిజమైన సంపద అని ఆసాపు చెప్తున్నాడు. నిజమైన సంపద దేవుని సన్నిధానం. ముగించేస్తున్నాను ఇక నేను. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆసాపు జీవితంలో నుండి మనం నేర్చుకోవచ్చు. ఓకే, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఆసాపు ఎలా స్పందించాడు? దేవుణ్ణి ఏమన్నాడు? తిట్టాడా? పొగిడాడా? ఏం చేశాడు కష్టాల్లో ఉన్నప్పుడు? ప్రభా, ఇప్పుడంటే నేను ఎలాగ ఉన్నాను, కానీ పూర్వం చేసిన కార్యాలు నాకు ఎన్ని చేసావు నువ్వు, అవన్నీ నేను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. ఈవేళ నాకు లేట్ అవ్వచ్చు నన్ను ఆశీర్వదించడానికి, కానీ నువ్వు నాకు న్యాయమే చేస్తావు అని దేవుణ్ణి గణపరిచాడు, పొగిడాడు, మహిమపరిచాడు. దేవుణ్ణి పాటల ద్వారా స్తుతిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ, ఆయనకి వాద్యాలు వాయిస్తూ, నువ్వు కూడా దేవుడి దృష్టిలో ఉండాలంటే దేవునికి మహిమకరంగా జీవించు, స్తుతించు, గణపరచు, పాటలు పాడు. అవసరమైతే దేవుడి కోసం పాటలు రాసే, పాడే, చప్పట్లు కొట్టు, వాయిద్యాలు వాయించు, అన్నీ చేయి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.